డాక్టర్ గారు నాకు తెలిసిన పర్సన్ ఒకానొక టైంలో చాలా బాగా ఉండేవాడు. సో, అతనికి సడెన్‌గా గ్రాడ్యువల్‌గా శృంగార కోరికలని ఏవైతే ఉన్నాయో చాలా తగ్గిపోయినాయి. సో, ఏం చేయాలో తెలీక అతను ఒక డాక్టర్‌ని సంప్రదించడం జరిగింది. సో, డాక్టర్ చెప్పారు, "మీకు బీపీ ఉంది కాబట్టి మీరేవో ఒక మీకు ఓన్‌గా మీరు టాబ్లెట్స్ వాడారు. సో, ఆ టాబ్లెట్స్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. దానిలో భాగంగానే ఆ సైడ్ ఎఫెక్ట్‌లో భాగంగానే మీకు శృంగార కోరికలనేవి క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తున్నాయని" చెప్పి ఆ డాక్టర్ గారు చెప్పడం జరిగింది. సో, మరి చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు దీని విషయంలో. సైడ్ ఎఫెక్ట్ వల్ల గూడా శృంగార కోరికలని తగ్గిపోతాయని చెప్పి చాలామంది తెలియకపోయుండొచ్చు. మరి అవగాహనలో భాగంగా మరేంటంటారు? అది నిజమే అంటారా? మరి అసలు తగ్గిపోవడానికి కారణాలేంటంటారసల? చాలా మంచి ప్రశ్న అండి. నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో జబ్బు లేని మనిషి లేడు, మందు వాడని మనిషి లేడు. హ్మ్. మందంటే మళ్ళీ వేరే మందు కాదండి, హ్మ్. వేరే రకంగా అనుకోవద్దండి. మెడిసిన్స్ అనమాట నేను అండ్ చెప్పేది. కోటీశ్వరుడు ఎవరన్నా అడిగితే ఏ జబ్బు లేనివాడే కోటీశ్వరుడు అని కూడా చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ హ్మ్. చెప్పొచ్చు. వాడిని మించినటువంటి ఆరోగ్యవంతుడు అవును. లేదండి. సో ఈ రోజుల్లో ఆ భాగ్యం ఎవరికి లేదండి. అవును. సో దీనివల్ల ఏంటంటే ఆధునికంగా రకరకాల కారణాల వల్ల రకరకాల జబ్బులు వస్తున్నాయి, కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి, రకరకాల తిప్పలు పడుతున్నాము. సో వీటిలో కామన్ డిసీజెస్ కూడా అండి. ఇప్పుడు బీపీలు, తర్వాత ఈ షుగర్లు, తర్వాత ఈ వెయిట్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇవి వెరీ వెరీ కామన్ అన్నమాట ఇవి. సో ఈ నేపథ్యంలో మరి తప్పని పరిస్థితిలో ఫర్ ఎగ్జాంపుల్ బీపీ ఉందనుకోండి, బీపీని మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల, అశ్రద్ధ చేయడం వల్ల రకరకాల సమస్యలు వచ్చేసి ప్రాణాంతకంగా తయారవుతుంది. హ్మ్. సో డాక్టర్ గారు కూడా వెంటనే వాళ్ళు చెప్పేది ఉండి బీపీ కంట్రోల్ చేసుకోమని చెప్తారు. హ్మ్. మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పరీక్ష చేసేసి బీపీ ఉండేట్లయితే నేను బీపీ కంట్రోల్ చేసుకోండి. సో, ఈ బీపీ అండ్ షుగర్ ఏదైతే ఉన్నాయో చాలా వ్యాధులకి ఇవి అంతే కదండి, కారణంగా అవుతాయి. కారణభూతం కదండి. అవును. సో డాక్టర్ గారు కూడా ముందు బీపీని బాగా కంట్రోల్లో పెట్టుకోండి అని కూడా చెప్తుంటారు అనమాట. సో ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను ఒక్కొక్కటి చెప్తాను చూడండి. మందుల వల్ల కూడా శృంగార సామర్థ్యం కానీ, అంగస్తంభానికి సంబంధించినటువంటి సమస్యలు రావడం కానీ, హ్మ్. తర్వాత ఈ శారీరకమైనటువంటి ఈ శక్తి సన్నగిలిపోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా కొన్ని మందుల వల్ల కూడా కలుగుతాయి అన్నమాట. సో ఎలాంటి మందులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీపీకి వాడేటువంటి ఈ ఆల్ఫా మిథైల్ డోపా, క్లోనిడిన్, రిసర్పిన్, ఇలాంటి మందులు జనరల్గా బీపీకి వాడుతుంటారు అనమాట. సో ఇలాంటి మందులు వాడుకోవడం వల్ల కోరికలు అనేవి తగ్గిపోతాయండి. దీర్ఘకాలం పాటు ఎక్కువ రోజుల పాటు వాడుకోవడం వల్ల అందరికీ ఉండదు, కానీ కొంతమందిలో వాడినటువంటి ప్రతి ఒక్కరిలో అలా జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది ఈ యొక్క ఔషధం ఇలాంటి ఔషధాలు వాడుకొని నవ్వాలి అనుకోండి, ముగ్గురు నలుగురు రావచ్చండి. మనం అందరినీ ఒకటే ఘాటిన పెట్టడం పద్ధతి కూడా కాదండి. అది కొంతమందికి అలా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. సో ఈ మెడిసిన్స్ ఏం చేస్తాయంటే అసలు కోరికను తగ్గించేస్తాయి. ఎప్పుడైతే కోరిక ఉండదో, ఈ శృంగారపరమైన కోరిక లేనప్పుడు ఆ శృంగారానికి సంబంధించిన ఇతర కార్యక్రమాలు కూడా ఉండవు. హ్మ్. ఇదే విధంగా డయూరిటిక్స్ అని చెప్పేసి వాడుతుంటారండి. అంటే మూత్రాల ద్రవ్యాలు, మూత్రం వచ్చేదానికి అనమాట. సో బీపీ తగ్గేందుకు అవి వాడతారు. కొంతమందికి ఆ మూత్రాల ద్రవ్యాలు వాడుకోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంటుంది. ఇంకొంతమందికి అటెన్లాలు, ప్రొప్రనలాలు, మెటప్రోలాలు ఇలాంటి ఔషధాలు కూడా ఆ బీపీ తగ్గేందుకు కొంతమంది వాడుతుంటారు అనమాట. సో ఇలాంటి ఔషధాలు వాడేటువంటి వాళ్ళలో కూడా కొంతమందిలో ఏం జరుగుతుందంటే అంగస్తంభన సామర్థ్యం తగ్గిపోతుందండి. కొంతమందికి నపుంసకత్వం వచ్చేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ యొక్క బీపీకి సంబంధించినటువంటి మందులు వాడుకోవడం వల్ల కొంతమందిలో ఇలా జరుగుతుంది. అట్లే ఈ రోజుల్లో సర్వసాధారణంగా ఈ కొలెస్ట్రాల్ తగ్గేందుకు, తర్వాత గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు స్టాటిన్స్ అని చెప్పేసి వాడుతుంటారు అనమాట. ఈ అటెర్వాస్టాటిన్ ఇలాంటివన్నీ కూడా. ఈ యొక్క స్టాటిన్స్ అనేటువంటి మందులు వాడుకోవడం వల్ల కూడా కొంతమందిలో ఈ యొక్క కోరికలు ప్లస్ అంగస్తంభన సమస్య కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా కొంచెం పరిశోధనలలో తెలియజేయడం జరుగుతుందండి. వీటికి తోడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. ఈ రోజుల్లో గ్యాస్ట్రిక్ సమస్య వచ్చేసరికి మెడికల్ షాప్ పోవడము, మాత్రలు వేసుకోవడము ఒకటి. రెండవది ఏమంటే రెగ్యులర్గా మాత్రలు వేసుకోవడం అలవాటు చేసుకోవడము. ఇంకోటి ఏంటంటే ఈ ఒక సందర్భం వచ్చి ఒక పరిస్థితి ఏర్పడినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అన్ని పరీక్షలు చేసేసి ఒక మెడిసిన్ ఇచ్చేసి కొన్నాళ్ళు వాడమని చెప్పేసి చెప్పింటాడు. సో, ఏ సమస్యకైనా మెడిసిన్ న్యాచురల్‌గా ఎలా తగ్గించుకోవాలనే ప్రయత్నం లేదే చేయడం లేదండి ప్రజలు కూడా. సో డాక్టర్ గారు మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఏదో బాగా ఉంటుంది అది వాడుకోవడం వల్ల. ఇతను ఏం చేస్తాడంటే రెగ్యులర్గా వాడుకోవడం కానీ, లేకపోతే కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ సమస్య ఎదురు మళ్ళీ రెగ్యులర్గా కంటిన్యూగా వాడుతుంటాడు అనమాట. సో దీనివల్ల ఇప్పుడు ర్యాబిప్రోజోల్ కానీ, ర్యానిటిడిన్ హైడ్రోక్లోరైడ్ కానీ, ఎసమోప్రోజోల్ కానీ, పెంటాప్రోజోల్ కానీ, ఇలాంటి అనేక రకాలైనటువంటి ఔషధాలు గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించి విచ్చలవిడిగా మార్కెట్లో రాజ్యం వెళ్తున్నాయి.
సో ఈ ఔషధాలు అవగాహన లేకుండా, ఆరోగ్య స్పృహ లేకుండా ఇష్టానుసారంగా వాడుకోవడం వల్ల కొంతమందిలో ఈ యొక్క నపుంసకత్వము, తర్వాత ఈ ఇలాంటి సమస్యలు కూడా శృంగారానికి సంబంధించినటువంటి సామర్థ్యాలు తగ్గిపోవడము, స్తంభనకు సంబంధించిన సమస్యలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుందండి. వీటికి తోడు ఈ కడుపు నొప్పికి సంబంధించినటువంటి ఉదర నొప్పి, కడుపు భాగంలో ఏదైనా నొప్పినా ఇలాంటి సందర్భాల్లో యాంటీస్పాస్మోటిక్స్ అని చెప్పేసి వాడుతుంటారు అనమాట. ఈ ప్రొపాంథరిన్ బ్రోమైడు ఇలాంటి మెడిసిన్స్. సో ఇలాంటి మెడిసిన్స్ వాడినప్పుడు కూడా కొంతమందిలో ఏం జరుగుతుందంటే ఈ యొక్క మెడిసిన్స్ యొక్క ప్రభావం చేత మెదడులో అస్ట్రైల్ కొలిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి తగ్గిపోతుంది. ఎప్పుడైతే మెదడులో అస్ట్రైల్ కొలిన్ అనేటువంటి రసాయన ఉత్పత్తి తగ్గిపోతుందో అప్పుడు శృంగారం మీద వాంఛ ఉండదు. సో ఇట్లా కొంతమంది జరుగుతుంది. అదేవిధంగా ఈ నొప్పికి సంబంధించినటువంటి, ముఖ్యంగా ఈ ఉదరానికి సంబంధించినటువంటి నొప్పి ఉన్నప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క మెడిసిన్స్ వాడుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ శృంగార కార్యక్రమంలో కూడా నొప్పి, శృంగారం చేసేటప్పుడు పురుషుల్లో కొంచెం నొప్పితో ఫీల్ అయ్యి కొంచెం అసౌకర్యంగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సరే, ఇవన్నీ నాణ్యానికి ఒకవైపు. అట్లే ఈ యొక్క మానసికమైన సమస్య ఉన్నప్పుడు యాంటీ డిప్రెషన్స్ కొంతమంది వాడుతుంటారు అనమాట. ఈ నామిట్రిప్టిలిన్, నార్ట్రిప్టిలిన్ ఇలాంటి ఔషధాలు కూడా కొంతమంది వాడుతుంటారు అనమాట. ఈ యొక్క మెడిసిన్స్ వాడుకోవడం వల్ల కొంతమందిలో ఏం జరుగుతుందంటే ఈ నపుంసకత్వం రావడము, స్త్రీలలో కూడా ఈ యొక్క శృంగారపరమైన కోరికలు, వాంఛలు, ఇచ్చలు, ఆసక్తులు తగ్గిపోవడము ఇలాంటివి కూడా జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా నిద్ర వచ్చేందుకు ఈ డైజిపాము, క్లోరోడైజిపాక్సైడు, ఇలాంటివి వాడుతుంటారండి. సో ఇవి కూడా ఏంటంటే కొంతమందిలో, అందరికీ రాకపోవచ్చు, కొంతమందిలో ఇలాంటి ట్యాబ్లెట్స్ వాడుకోవడం వల్ల కూడా ఈ యొక్క రతికి సంబంధించినటువంటి, శృంగారానికి సంబంధించినటువంటి సమస్యలు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఈ విధంగా మానసిక వ్యాధులకు వాడేటువంటి ఔషధాల వల్ల ఈ యొక్క శృంగారపరమైన సమస్యలు వస్తుంటాయి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఈ ప్రోస్టేట్కి సంబంధించినటువంటి, ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్ సమస్యలు, ఇది మగవాళ్ళలో వచ్చేటువంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి అనమాట. ఈ ప్రోస్టేట్ క్యాన్సర్కి సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు మందులు వాడుకున్నప్పుడు కొంతమందిలో ఈ రతి సామర్థ్యం, శృంగార సామర్థ్యము, తర్వాత కోరికల విషయంలో కానీ, స్తంభన విషయంలో కానీ ఆసక్తికరంగా, తృప్తికరంగా లేకపోవడం కూడా జరుగుతుంది అండి. అట్లే కొన్ని రకాలైనటువంటి జబ్బులకి, అలర్జీ సంబంధించినటువంటి జబ్బులకి యాంటీ హిస్టమిన్స్ అని వాడుతుంటారు. ఈ యాంటీ హిస్టమిన్స్ అనేటువంటి అలర్జీకి సంబంధించినటువంటి మందులు, అంటే ముక్కు నుంచి ఎక్కువ నీళ్లు గారినా, అలర్జీ ఉన్నా, దురదలు పెట్టినా, దద్దుర్లు వచ్చినా, ఇలాంటి వాటిలో ఏదైనా మందుల వల్ల ఏదైనా పడకపోయి వచ్చినా, ఆహారం పడకపోయి వచ్చినా యాంటీ హిస్టమిన్స్ అనేటువంటి మెడిసిన్స్ వాడుతుంటారు అనమాట. సో ఈ యొక్క మెడిసిన్స్ వాడుకోవడం వల్ల కూడా, వీటి వల్ల కూడా నేను చెప్పినట్లు ఈ మెదడులో అస్టైల్ కొలిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి తగ్గిపోయి దానివల్ల కూడా శృంగారం మీద ఆసక్తి లేకపోవడము, స్తంభనానికి సంబంధించిన సమస్యలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఈ విధంగా రకరకాలైనటువంటి సమస్యలు, రకరకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల వల్ల కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఈ రోజుల్లో తప్పని పరిస్థితి. సో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు తప్పని పరిస్థితుల్లో మరి కొంతమంది వాడుతుండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇట్లాంటి సమస్యలు ఉండి ఒకవేళ అలాంటి మందులు ఎవరైనా వాడుకున్నట్లయితే వాళ్ళు నిర్మోహమాటంగా, వాళ్ళు మానసికంగా కుమిలిపోకుండా, కుంగిపోకుండా మరి నిపుణులైనటువంటి వైద్యులను సంప్రదించి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను వైద్యులకు తెలియజేయడం వల్ల మరి ఆ యొక్క దాంపత్య జీవితం చక్కగా మెరుగవుతుంది. నిజంగా మరి నేను చెప్పినట్లు ఈ యొక్క మందుల వల్లనే ఆ యొక్క సమస్య కలిగేటువంటి అవకాశం ఉంటే వైద్యులు వెంటనే దాన్ని గుర్తుపట్టేసేసి ఆ యొక్క ఔషధాన్ని డోస్ తగ్గించడం కానీ, ఔషధాన్ని మార్చడం కానీ, మరొక ప్రత్యామ్నాయం సూచించడం కానీ చేస్తారనమాట. అప్పుడు వీళ్ళకు ఒక సమస్య తగ్గిపోతుంది. అంతేగాని మరి సమస్య వచ్చినప్పుడు వీళ్ళకి అవగాహన లోపం చేత ఎక్కువ రోజులు ఇదే మందులు వాడుకొని సమస్యను మరింత జటిలం చేసుకొని వాళ్ళ యొక్క దాంపత్య జీవితాన్ని చేజేతులారా స్పాయిల్ చేసుకుంటారు. డాక్టర్ గారు, అలాగే మాస్టర్బేషన్ అధికంగా చేసుకుంటారు చాలామంది. సో ఇది కూడా కారణం అనుకోవచ్చా సెక్స్ కోరికలు తగ్గిపోవడానికి? ఇది ఒక వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు అంటారు. దేహధర్మాలు, జీవధర్మాల్లో భాగంగా ఈ శృంగారపరమైనటువంటి కోరికలు కలిగినప్పుడు సర్వసాధారణంగా ఇది జరిగేటువంటి తంతే మాస్టర్బేషన్. దీన్ని హస్తమైదనం అని చెప్తుంటారు, హ్యాండ్ పంప్ అని చెప్పేసి కొన్ని పద్ధతిలో చెప్తుంటారు. తర్వాత చేతితో కొట్టుకోవడం అని చెప్పేసి చెప్తుంటారు. సో ఇది ఎప్పుడో ఒకసారి ఈ యొక్క పద్ధతిని అనుసరించడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ తరచుగా విచక్షణ రహితంగా, విశృంఖలంగా, ఇష్టానుసారం చేయడం, అదే పనిగా పెట్టుకొని చేయడం వల్ల కొంతకాలానికి శైథిల్యం సంభవించేసి ఈ అంగస్తంభనకు సంబంధించినటువంటివి, స్ఖలనానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. సో విన్నారు కదా, శృంగార సామర్థ్యం తగ్గిపోవడానికి ప్రధాన కారణాలు ఏవైతే ఉన్నాయో డాక్టర్ గారు చెప్పారు. సాధారణంగా ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు కొంచెం మొహమాట పడుతూ ఉంటారు, ఏ డాక్టర్ని సంప్రదించరు.
కానీ మీరు ఖచ్చితంగా మీ సమస్యను ధైర్యంగా డాక్టర్ గారితో చెప్పండి. ఏ సమస్య ఉన్నా కూడా మీ సమస్యకు తగిన పరిష్కారం డాక్టర్ గారు చెప్పడం జరుగుతుంది. అలాగే ఏదన్నా పర్టికులర్‌గా సమస్య గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా కింద మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా దాని మీద మేము వీడియో అయితే చేస్తాం. నమస్కారం.